అయిపోయింది. బై బై కర్నూల్ సిటీ, నెక్స్ట్ స్టాప్ డోన్. ఇంతకుముందు అక్కడ మీకు ఒక ట్రైన్ చూపించాను కదా, అంబేద్కర్ నగర్ యశ్వంతపూర్ అని. అంబేద్కర్ నగర్ అంటే అది ఇండోర్లో ఉందన్నమాట. హైదరాబాద్ స్టేషన్ 10వ నెంబర్ ప్లాట్ఫామ్ సైడ్ చూడండి, మొత్తం అద్దాల బిల్డింగ్ అయితే లేపేయినారు. మనం ప్రయాణించే ట్రైన్ వచ్చి 7 హిల్స్ ఎక్స్ప్రెస్ అనమాట. జనరల్ బోగీలు అయితే ప్రయాణం చేయాలా. రిజర్వేషన్ టికెట్ అయితే తీసుకుంటేసిన 260 రూపీస్ అయితే ఛార్జ్ చేసినారు అనమాట. మీకు సికింద్రాబాద్ స్టేషన్ మొత్తం చూపిద్దాం అయింది అనుకున్నా యాక్చువల్గా. అంటే ఆ ముందర ప్లాట్ఫామ్ మీద సికింద్రాబాద్ హజరత్ నిజాముద్దీన్ దురంతో ఎక్స్ప్రెస్ అయితే ఉంది. మన బండి వచ్చేదానికి 1.5 గంట టైం అయితే ఉంది. మనం ఇంకా సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే రాయలసీమ ఎక్స్ప్రెస్ వచ్చింది. మంది 7వ నెంబర్ అనుకున్నాం కానీ ఆన్లైన్లో 7వ నెంబర్ అని ఉంది. కానీ టైం 6:15 అయింది. ఇప్పుడు వచ్చింది బండి ప్లాట్ఫామ్ మీదకి. ముందరైతే జనరల్ పది నిమిషాలు అయితే స్టాపింగ్ చేసినారు. ఎవరో ట్రైన్ ఎక్కి రన్నింగ్ ట్రైన్లోంచి దూకేస్తున్నాడు మళ్ళీ. వీళ్ళు మొత్తం జనరల్ బోగీకి ఎక్కే వాళ్ళే ఉన్నారు సుమారుగానే. ఫుల్ మహబూబ్ నగర్లో మన బండి స్టాప్ చేసినారు. ఆ సైడ్ నుంచి మెమో అయితే వస్తుంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రన్ అవుతుంది. ఇప్పటిదాకా మనం కృష్ణా నది బ్రిడ్జ్ మీద దాటుకొచ్చినాం కదా. ఇప్పుడు తుంగభద్ర మీద అయితే దాటుకుందాం పదండి. అందరూ అయితే ఎక్కుతున్నారు. ఇక్కడ ఖాళీ ఉన్నాయి సీట్లు, కానీ వీళ్ళ సీట్లో వాళ్ళు 10 నిమిషాలు అయితే కదిరిలో స్టాప్ చేసినారు. మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినాం. బై బై కదిరి, అనంతపురం జిల్లా. 2 నిమిషాలు ఆల్ తర్వాత మళ్ళీ అయితే మన బండి స్టార్ట్ అయిపోయింది. బై బై ములకల్ చెరువు. నెక్స్ట్ స్టాప్ ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకే వెళ్తున్నాడు. వెల్కమ్ టు మదనపల్లి రోడ్ స్టేషన్. అంత వరస్ట్ అంటే చూడండి, స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద గోడకైతే పాస్ వస్తుంటారు. అట్లా పోయినా ఖాళీ జాగా. 5:41కి పాకాలకైతే రీచ్ అయినాం. ఇంకా ఎక్కడ స్టాప్ లేదు. హైదరాబాద్ స్టేషన్ 10వ నెంబర్ ప్లాట్ఫామ్ సైడ్ చూడండి, మొత్తం అద్దాల బిల్డింగ్ అయితే లేపేయినారు. వర్క్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ పక్క ఒక సైడ్ రోడ్ వేసినారు, ఇంకో సైడ్ అయితే వేస్తున్నారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మన బ్యాగ్ 10వ నెంబర్ ప్లాట్ఫామ్ క్లాక్ రూమ్లో పెట్టినాం, తీసుకునేద్దాం. మీకు ఇక్కడగానైతే బుకింగ్ ఆఫీస్ ఉంది, ప్రాబ్లంలే. మీరు ఏ సైడ్ నుంచి ఎంటర్ అయినా బుకింగ్ ఆఫీస్ అయితే ఉంది. మనం ప్రయాణించే ట్రైన్ వచ్చి 7 హిల్స్ ఎక్స్ప్రెస్ అనమాట. జనరల్ బోగీలు అయితే ప్రయాణం చేయాలా. రిజర్వేషన్ చేస్తే బుకింగ్ అయితే అవ్వాలా, మనకు క్యాన్సిల్ అయిపోయింది. టికెట్ అయితే తీసుకుంటేసిన 260 రూపీస్ అయితే ఛార్జ్ చేసినారు అనమాట. మనకి ఆటోమేటిక్ వెండింగ్ మిషన్లో నేనే స్కాన్ చేసి అయితే తీసుకుంటేసిన. మన బండి 7వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వస్తుందని ఆన్లైన్లో ఉంది. మనం ఫస్ట్ బ్యాగ్ కలెక్ట్ చేసుకుందాం పోయి. మనం ప్రయాణించి మన ట్రైన్ నెంబర్ 12770 అనమాట. ఈ ట్రైను మంగళవారం శుక్రవారం సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 5:40కి స్టార్ట్ అయ్యి మరుసటి రోజు పొద్దున్నే 6:25కి అయితే తిరుపతికి రీచ్ అవుతుంది అనమాట. రూట్ తీసుకుంటే గద్వాల, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, పీలేరు, మదనపల్లి రోడ్డు, పాకాల మీదుగా తిరుపతికి రీచ్ అవుతుంది అనమాట. ఒక బండి మీద ఒక ప్లాట్ఫామ్ మీద సికింద్రాబాద్, విజయవాడ ఉంది. ఒకదాని మీద సికింద్రాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్ అని ఒకటి ఉంది. ఇంకోటి వచ్చేసి సికింద్రాబాద్ హజరత్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ అయితే మన 7వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉంది. మన బండి కానీ ఈ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని ఆన్లైన్లో చూపిస్తుంది. మనమైతే పోయి అక్కడ కూర్చుందాం. ఇంకా మీకు సికింద్రాబాద్ స్టేషన్ మొత్తం చూపిద్దాం అయింది అనుకున్నా యాక్చువల్గా. అంటే ఆ ముందర ప్లాట్ఫామ్ సైడ్ ఉండే సైడు, ఈ సైడు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ సైడు ఎంట్రన్స్ ఎట్లుంది, ఎంతవరకు వర్క్ కంప్లీట్ అయింది అని మొత్తం అయితే ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జుల పైకి ఎక్కి నీట్గా చూపిద్దాం అనుకున్నా. కానీ మనకు రిజర్వేషన్ లేదు కాబట్టి జనరల్లో, అందుకని నేను తొందరగా ప్లాట్ఫామ్ మీదకి రావాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనకు రిజర్వేషన్ ఉంటే ఖచ్చితంగా మొత్తం స్టేషన్ అంతా ఎంతవరకు వర్క్ కంప్లీట్ అయిందో మొత్తం అయితే చూపిస్తా. ప్లాట్ఫామ్ మీద సికింద్రాబాద్ హజరత్ నిజాముద్దీన్ దురంతో ఎక్స్ప్రెస్ అయితే ఉంది. వ్యాప్ 7 కోచ్ కానీ రెడీగా ఎత్తుకోవచ్చు పెట్టినారు, ఇంకా అటాచ్ చేయడమే ఉండేది.
ఈ బండి వెళ్ళిపోతేనే మన బండి అయితే 7 Hills ఈ ప్లాట్ఫామ్ మీద పెడతారు. మొత్తం సికింద్రాబాద్ స్టేషన్ ఎండింగ్కి వచ్చిన తర్వాత చూడండి బైకులు మొత్తం ఎన్ని ఉన్నాయో, చాలా బైకులు ఉన్నాయి. ఆ సైడ్ చూడండి ఫస్ట్ ప్లాట్ఫామ్ సైడ్ ఎన్ని ఉన్నాయి చూడండి. పార్సల్ ఆఫీస్ ముందర బైకులన్నీ అన్ని పార్సల్ చేసి అయితే పెట్టినారు. వ్యాప్ 7 విజయవాడ లోకో అయితే పుల్ చేస్తుంది ఈరోజు దురంతో ఎక్స్ప్రెస్ని. మన బండి వచ్చేదానికి 1.5 గంట టైం అయితే ఉంది. మనం ఇంకా సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద పోయి ఆడో చోట ఫ్యాన్ వేసినారు. ఫ్యాన్ కింద అయితే కూర్చుందాం. ఎండ అయితే చంపేస్తుంది హైదరాబాద్లో. పొద్దున వాన పడింది, ఇప్పుడు ఎండ మాత్రం వాంచేస్తుంది. చూడండి 4:58 అవుతుంది. ఇంకా మన బండి అనౌన్స్మెంట్ చేయాలి. ఇంకా 40 మినిట్స్ ఉంది ఇంకా మన బండి స్టార్ట్ అవ్వడానికి. ఇంకా అనౌన్స్మెంటే చేయాలి. ఇప్పుడే రాయలసీమ బండి అయితే అనౌన్స్మెంట్ చేయన్నారు. 9వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వస్తుందంట. 9వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే రాయలసీమ ఎక్స్ప్రెస్ వచ్చింది. మంది 7వ నెంబర్ అనుకున్నాం కానీ ఆన్లైన్లో 7వ నెంబర్ అని ఉంది, కానీ 8వ నెంబర్ అని అనౌన్స్మెంట్ అయితే చేసినారు. ఇప్పుడే టైం చూడండి 17:11 అయితే అవుతుంది. అక్కడ ఏదో వ్యాప్ 7 లోకో ఎల్హెచ్బికి వచ్చేస్తా లాస్ట్లో బండి అయితే ఒకటి నిలిపినారు. ఇంకా ప్లాట్ఫామ్ మీదకి రాలా. జనాలు చూడండి రాయలసీమ ఎక్స్ప్రెస్కి ఎంతమంది ఉన్నారో వెయిటింగ్లో. ఇది నిజామాబాద్ నుంచి వస్తుంది కాబట్టి చాలామంది అక్కడనే ఎక్కేస్తారు. మన బండి ఎట్లుంటుందో ఈరోజు. టైం 6:15 అయింది. ఇప్పుడు వచ్చింది బండి ప్లాట్ఫామ్ మీదకి. ముందరైతే జనరల్ విండో సైడ్ అయితే దొరికింది ఇబ్బంది లేకుండా. ఇంకెంత స్టార్ట్ చేస్తాడో ఏమో, ఎప్పుడైనా చేసుకుని సీట్ అయితే విండో సైడ్ దొరికింది కాబట్టి ప్రాబ్లం లేదు. ఫైనల్గా 6:25కి అయితే మన బండి స్టార్ట్ అయింది సికింద్రాబాద్ నుంచి. చూద్దాం మళ్ళీ ఈ 45 నిమిషాలు డిలే అయ్యేది మధ్యలో ఏమైనా కవర్ చేస్తాడా లేదా ఈ టైమింగే మెయింటైన్ చేస్తాడో చూద్దాం. ముందరకల్లా కట్టింగ్స్ ఉన్నాయి. ట్రాక్ సౌండ్ అయితే వినిపిస్తాను, క్లియర్గా వినండి. వెల్కమ్ టు కాచిగూడకి అయితే రీచ్ అయిపోయినాం. స్టేషన్ కోడ్ KCG. చాలా లేట్గా అయితే నడుస్తుంది మన బండి. అక్కడ పద్మావతి ఎక్స్ప్రెస్, నారాయణాద్రి ఎక్స్ప్రెస్ అన్నీ అయితే ఉన్నాయి ఖాళీగానే. కాకుంటే మనం ఈ 7 Hills చేయలే కాబట్టి నేను 7 Hills అయితే ఎక్కిన. ఉన్నారా జనాలు? ఫోన్ అయితే బయట పెట్టి నేను డీజే మైక్లో మాట్లాడుతున్నా. నాకైతే ఎవరున్నారో ఎవరు లేదైతే ఏం కనపడలేదు. మనం ఫస్ట్ జనరల్ బోగిలో ఉన్నాం కాబట్టి మనకు ప్లాట్ఫామ్ అంతా కవర్ అవుతుంది. జనాలు ఎంత మట్టుకున్నారు ఏమనేది మొత్తం తెలుస్తుంది అనమాట. వెనకాల ఉంటే వీళ్ళందరూ ఎక్కిన తర్వాత మనం ఉత్త ప్లాట్ఫామ్ చూస్తూ పోతాం. ఆ సైడ్ అయితే బండి ఉంది ఏదో ఒకటి. 10 నిమిషాలు అయితే స్టాపింగ్ చేసినారు. ఇంకొకరు ట్రైన్ ఎక్కి రన్నింగ్ ట్రైన్లోంచి దూకేస్తున్నాడు మళ్ళీ. కాచిగూడ కానీ చాలా పెద్ద స్టేషన్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేవి ఎండ్ అయ్యేవి చాలా ట్రైన్స్ అయితే ఉంటాయి. 99% ట్రైన్లు ఇక్కడ స్టాపింగ్ ఉంటాయి ఈ స్టేషన్ నుంచి పోతే. ట్రాక్స్ చూడండి సికింద్రాబాద్లో ఉన్నట్టు ఉన్నాయి అన్ని ట్రాక్స్. ఇప్పుడు మహబూబ్ నగర్ అవుటర్లో అయితే ఉన్నాం. నెక్స్ట్ స్టాప్ అయితే మహబూబ్ నగర్ వస్తుంది. ఇది ముందరకల్లా ఉండే చిన్న ఇంటర్మీడియట్ స్టేషన్ అనమాట. ఏదో ఎర్రగొండ ఏదో. వెల్కమ్ టు మహబూబ్ నగర్. స్టేషన్ కోడ్ MBNR. ఇప్పటి వరకు మనం సికింద్రాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు 113 కిలోమీటర్లు అయితే ప్రయాణించినాం. మన బండి 50 నిమిషాలు లేటుగా అయితే రన్ అవుతుంది. టైం ఇప్పుడు 8:14 అయితే అవుతుంది ఎగ్జాక్ట్గా. ప్లాట్ఫామ్ అయితే ఆ సైడ్ వచ్చింది. మనం జనరల్లో ఉన్నాం కాబట్టి ఇంకా దిగతా ఎక్కలేమన్నమాట పొద్దునొకలు. ఈ సైడ్ ప్లాట్ఫామ్ ఈ సైడ్ వస్తే ఇబ్బంది లేదు, కానీ ఆ సైడ్ వస్తే ఈ లూప్ లైన్లు అన్నీ మొత్తం గూడ్స్లో అయితే ఎక్కువ ఉంటాయి. ఆ సైడ్ ప్లాట్ఫామ్ అయితే ఏం కవర్ కాదు మనకి. రిజర్వేషన్లో ఉంటే దిగేసి మళ్ళీ మన సీట్లకి అయితే పోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఈ జనరల్లో ఉంటేనే ఇబ్బందిగా ఉంటుంది కొంచెం.
కొన్ని స్టేషన్లు ఆ సైడ్ వచ్చినవి అడ్జస్ట్ చేసుకోండి వీడియోలో. మళ్ళీ నెక్స్ట్ ఏదైనా ట్రైన్ సిరీస్ చేసినప్పుడు ఇక్కడ ప్లాట్ఫామ్ కవర్ అరే ఈ సైడ్ వచ్చింది ప్లాట్ఫామ్. చాలా అదృష్టం ఉంది మనకి. నేను ఇంకా ప్లాట్ఫామ్ ఆ సైడ్ వచ్చింది అనుకున్నా. గూడ్స్ అది చాలా పొడుగు ఉంది కాబట్టి మనకు ప్లాట్ఫామ్ దాటుకొని వచ్చేయండి. మహబూబ్ నగర్. చాలా డిసప్పాయింట్ అయిన ప్లాట్ఫామ్ ఆ సైడ్ వచ్చింది మీకు చూపించకుండా వినానని, కానీ ప్లాట్ఫామ్ అయితే ఈ సైడే వచ్చింది. స్టేషన్ వర్క్ అయితే జరుగుతుందని చూడొచ్చు మీరు. మొత్తం అయితే లోడ్ వేసినారు ఫుల్గా. ఎక్కువ మంది ఉన్నారా? ముందర లైటింగ్ వల్ల ఏం కనపడలా సరిగా. ఉన్నట్లే ఉన్నారు జనరల్లో ఏమో. వీళ్ళు మొత్తం జనరల్ బోగీకి ఎక్కే వాళ్ళే ఉన్నారు సుమారుగానే. ఫుల్ అయిపోతుంది ఆల్రెడీ. సీట్లు లేవు ఇక్కడ. ఇంకా ఉండే అరాకొర సీట్లలో అంతా కూర్చునేస్తారు. మహబూబ్ నగర్ దేనికి ఫేమస్? మహబూబ్ నగర్ వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తుంటే కమెంట్ అయితే చేయండి. ఎప్పుడైనా ఈ సైడ్ వచ్చినప్పుడు ఆ ఫేమస్ ప్లేస్ని అయితే కొట్టేద్దాం, కవర్ చేసేద్దాం. వర్క్ అయితే ఫుల్గా జరుగుతుంది అబ్బా మహబూబ్ నగర్. కానీ కొత్తగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే కట్టారు చూడండి. చాలా పెద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కడతారు ప్రతి స్టేషన్లోనూ. చూడొచ్చు మీరు, చాలా పెద్దది ఇది. కానీ రన్నింగ్లోనే దూకేస్తున్నారు అన్నగారు. ఇక్కడ బెంగళూరు ధర్మవరం నుంచి కట్ అయిపోయి బెంగళూరు సైడ్ వే బండ్లుగా నిలుపుతారు కాబట్టి అందుకే ఈ స్టేషన్లో ఒకవేళ మన బండికి ఎక్కకన్నా ఆ బండికి ఎక్కేవాళ్ళు జస్ట్ మిస్ పడతా ఉండే. ఏం బ్రో, జనరల్ కోసం చూడండి, వీళ్ళంతా జనరల్ కోసం ఎక్కేవాళ్ళే. ఓహో మహబూబ్ నగర్లో మన బండి స్టాప్ చేసినారు. ఆ సైడ్ నుంచి మెమో అయితే వస్తుంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రన్ అవుతుందో కొంచెం కామెంట్ అయితే చేయండి. దీని మీద అయితే ఏం బోర్డ్స్ అయితే లేవు, ఏమి నేమ్ బోర్డ్స్ చూడండి, ఎక్కడ నేమ్ బోర్డ్సే లేవు దాని మీద. కొంచెం కామెంట్ చేయండి. టైం అయితే 8:20 అవుతుంది. ఇప్పుడు మహబూబ్ నగర్లోకి వచ్చింది. 3 minutes స్టాపింగ్ తర్వాత మళ్ళీ మన బండి అయితే మహబూబ్ నగర్ నుంచి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ శ్రీరాంపురం అంట. అక్కడైతే మనం ఇంతవరకు ఎప్పుడు స్టాప్ అయ్యిందిలే. మళ్ళీ ప్లాట్ఫామ్ మన సైడ్ వస్తే మొత్తం అయితే కవర్ చేద్దాం. ఇంకా ఆ సైడ్ వస్తే ఇంకేం చేయలేం మనం. ఇంకెప్పుడైనా రిజర్వేషన్లో వచ్చినప్పుడు కవర్ చేయాలి. ఇప్పుడు మీకు ట్రాక్ సౌండ్ వినిపిస్తా, వినండి. బండి అయితే ఒకటి క్రాసింగ్ వచ్చింది, అందుకే మన బండి అయితే ఆఫ్ చేసినారు. గద్వాల ముందు స్టేషన్లో అయితే ఉన్నాం. గద్వాల ముందు కృష్ణా నది మీద బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది. అద్దర కొట్టేస్తుంది సౌండ్, క్లియర్గా వినిపిస్తా, వినండి. వెల్కమ్ టు శ్రీరామ్ నగర్. స్టేషన్ కోడ్ SRNR. మనం 170 కిలోమీటర్స్ అయితే ప్రయాణం చేసినాం సికింద్రాబాద్ నుంచి శ్రీరామ్ నగర్ వరకు. ఇది గద్వాల్ కంటే ముందర కల్లా కృష్ణ బ్రిడ్జ్ వస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ కంటే ముందర ఉంటుంది స్టేషను. ప్లాట్ఫామ్ అయితే మనకు ఆ సైడ్ వచ్చింది. మహబూబ్ నగర్లో మనం ఉండే సైడ్ వచ్చింది, ఏడేమో ఆ సైడ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా గద్వాల్ ఎక్కడ వస్తుందో చూద్దాం. మన సైడ్ వస్తే స్టేషన్ అంతా కవర్ చేయొచ్చు. కాకంటే ఈ స్టేషన్లో గూడ్స్ మనకు అడ్డంగా లేదు కాబట్టి ఆ ప్లాట్ఫామ్ మొత్తం అయితే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ కవర్ అవుతుంది.
టైం చూడండి 21:23 అంటే 9:23 అయితే అవుతుంది. జనాలే లేరు అసలు ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ మీద. ఇక్కడైతే ఏ బండ్లు స్టాపింగ్ ఉండవు. మళ్ళీ ఈ బండి ఎందుకు స్టాపింగ్ పెట్టినారో ఏమో ఇక్కడ. దీనికి మళ్ళీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని ఒక ట్యాగ్ ఒకటి. ఒక్క నిమిషం అయితే స్టాప్ చేసినాడు, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మన బండి. నెక్స్ట్ స్టాప్ ఇంకా 20-25 కిలోమీటర్స్ తర్వాత గద్వాల్ అయితే వస్తుంది, అక్కడ స్టాపింగ్ ఉంది. ఈ మధ్యలోనే మీకు ముందు చెప్పాను కదా కృష్ణా బ్రిడ్జ్ వస్తుందని, సౌండ్ అద్దరిపోతుందని. అది ముందరకల్లా వస్తుంది, రికార్డ్ చేసి పెడతాను. బ్రిడ్జ్ సౌండ్ అయితే వినండి. వెల్కమ్ టు గద్వాల, కర్నూలు. మన తెలంగాణలో అయితే లాస్ట్ స్టాప్ అనమాట ఇది అయిపోతే నెక్స్ట్ మనకు కర్నూలు సిటీ వస్తుంది. గద్వాల స్టేషన్ కోడ్ GWD. ఇంతకుముందు మనం శ్రీరామ్ నగర్ అనే ఒక స్టాపింగ్లో స్టాప్ అయినాం కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎగ్జాక్ట్గా 12 కిలోమీటర్లు ఉంది. అక్కడ స్టాపింగ్ ఉంది, ఇక్కడ స్టాపింగ్ ఉంది. ప్లాట్ఫామ్ అయితే మన సైడ్ రాలా అనుకుంటా, ఆ సైడ్ అయితే వచ్చింది ప్లాట్ఫామ్. ఇక్కడ ఆ మధ్యలో ఏదో బండి ఉందా, ఏం బండి లేదు కాబట్టి స్టేషన్ అంతా కవర్ అవుతుంది ఆ సైడు. మనం డేలో వచ్చినప్పుడు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు గద్వాల్లో ఫేమస్ గద్వాల అరుంధతి కోట అయితే ఒక లుక్ వేద్దాం. లాస్ట్ నుంచి ఎక్కడే కానీ వర్క్ అయితే పెండింగ్లో లేదు. ఈడ మాత్రం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పెండింగ్లో ఉంది, వర్క్ జరుగుతుంది అనుకుంటా. స్తంభాలన్నీ లేపినారు, ఇంకా ఇక్కడ షీట్లన్నీ వేయాల. లిఫ్ట్ వర్క్ కానీ కంప్లీట్ అయిపోయింది చూడండి, లిఫ్ట్ కానీ ఉంది. అదే చేత్తో రిటైరింగ్ రూములు కానీ పెట్టచ్చు కదా. ఒక 5 బెడ్లు ఒక్కో స్టేషన్లో అట్లీస్ట్ ఒక 5 బెడ్లన్నా పెడితే చాలా బాగుంటుంది, చాలా యూజ్ అవుతుంది. ఆ సైడ్ ఉండేది 2వ నెంబర్ ప్లాట్ఫామ్ అంట. మన బండి ఇంకా లెక్కలో 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో పెట్టింటారు. గద్వాల్ జంక్షన్ 2 నిమిషాల ఆల్ట్ తర్వాత మళ్ళీ బయలుదేరిపోయినాం. బై బై గద్వాల్. నెక్స్ట్ కర్నూలు సిటీకి వెల్కమ్ చెప్పాల్సిన టైం వచ్చింది. మనం ఇప్పటిదాకా మనం కృష్ణా నది బ్రిడ్జ్ మీద దాటుకొచ్చినాం కదా, ఇప్పుడు తుంగభద్ర మీద అయితే దాటుకుందాం పదండి. వెల్కమ్ టు కర్నూలు సిటీ, స్టేషన్ కోడ్ KRNT. మన బండి 9:23కు రాల్సింది, 10:27కి అయితే వచ్చింది స్టేషన్లోకి. జనరల్ బోగికి ఎంతమంది ఉన్నారు, అయ్య బాబోయ్. ఇక్కడంతా ఖాళీ అయిపోతుంది, ప్రశాంతంగా పడుకొని పోదాం అనుకుంటే ఇక్కడ ఫుల్ అయిపోయాడుగా ఉన్నారు. ఇంకా వాళ్ళంతా వెనకాల జనరల్ బోగి కోసం ఉన్నారు, ముందర మళ్ళీ ఎంతమంది ఉన్నారు చూద్దాం. చలో ఉన్నారు బాగానే. ఆ సైడ్ అయితే ఏదో బండి ఉంది, యశ్వంతపురం హజరత్ నిజాముద్దీన్ DR అంబేద్కర్ అని ఉంది. హజరత్ నిజాముద్దీన్
ఏదో బండి ఏం అర్థం కాలే. హిందీలో ఎక్కువ ఉన్నాయి, ఇంగ్లీష్లో తక్కువ ఉన్నాయి. డామినేషన్ ఉంది నార్త్ వ్యూ బండ్లకి. యశ్వంతపురం డిఆర్ అంబేద్కర్ నగర్ అని ఉంది. అంబేద్కర్ నగర్ అంటే ఏ స్టేషనో కమెంట్ అయితే చేయండి, ఒకసారి తెలుసుకుందాం. లిఫ్ట్ అయితే చాలా క్లీన్గా ఉంది, మొత్తం గ్లాస్ లిఫ్ట్. ముందరగానైతే భారీగా ఉన్నారు జనరల్కి. అందరూ అయితే ఎక్కుతాండ్రు. ఇక్కడ ఖాళీ ఉన్నాయి సీట్లు, కానీ వీళ్ళు సీట్లో వాళ్ళు డోర్లు వినారు. మళ్ళీ ఎక్కుతామని 3 నిమిషాలు ఆల్టింగ్ తర్వాత మళ్ళీ మన బండి అయితే స్టార్ట్ అయిపోయింది. బై బై కర్నూల్ సిటీ, నెక్స్ట్ స్టాప్ డోన్. ఇంతకుముందు అక్కడ మీకు ఒక ట్రైన్ చూపించాను కదా, అంబేద్కర్ నగర్ యశ్వంతపూర్ అని. అంబేద్కర్ నగర్ అంటే అది ఇండోర్లో ఉందన్నమాట. ఇప్పుడే నేను చెక్ చేసిన. కదిరి, స్టేషన్ కోడ్ KRY. ఇప్పటి వరకు మనం సికింద్రాబాద్ నుంచి కదిరి వరకు 510 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేసినాం. మన బండి 1:15 నిమిషాలు డిలేగా అయితే కొనసాగుతుంది. అట్లే చాలా మంది అయితే కదిరిలో దిగేసినారు, చూసుకోవచ్చు. పది నిమిషాలు అయితే కదిరిలో స్టాప్ చేసినారు. మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినాం. బై బై కదిరి. అనంతపురం జిల్లా ఎండ్ అయిపోతుంది ఇక్కడికి. పుట్టపర్తి జిల్లా అనుకుంటా ఇప్పుడు కదిరి. నెక్స్ట్ మనకు మొలకల చెరువు అయితే వస్తుంది. వెల్కమ్ టు మొలకల చెరువు. నేమ్ బోర్డుకి లైట్గా లేదు అసలుకి. స్టేషన్ కోడ్ వచ్చి MCU. బండి 1:39 నిమిషాలు డిలే అయితే నడుస్తుంది. ఆ మధ్యలో కాసేపు ఎందుకో కానీ సడన్గా బ్రేకేసి ఆపేశాడు కదిరి దాటుకుంటామే. మళ్ళీ ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ అయితే ఎత్తుకుంటాడు. అందరూ అయితే ఫుల్గా అరిచేసినారు, గోల చేసేసినారు. దొంగలన్నా స్టాప్ చేసినారేమో అని. వ్యాపారం ఉందా బండికి మొలకల చెరువులో? ఉన్నారా జనాలు? జనరల్గా అయితే ఎవరు ఏమి వెనపల్ల, వెనకాల ముందరకల్లా ఏమైనా ఉన్నారేమో చూడాలి. మళ్ళీ ఈ మిడిల్లో ఉంటే వీళ్ళు స్లీపర్ లేక ఎక్కేస్తారు. ఎవరు లేనట్లే ఉన్నారు. చిన్నగా అంటే నిలుపుతాదిలే. 2 నిమిషాల ఆల్ట్ తర్వాత మళ్ళీ అయితే మన బండి స్టార్ట్ అయిపోయింది. బై బై మొలకల చెరువు. నెక్స్ట్ స్టాప్ మదనపల్లి రోడ్. దాన్నే CTM అని కానీ అంటారనమాట. మదనపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది స్టేషన్. ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకే పోతున్నాడు. వెల్కమ్ టు మదనపల్లి రోడ్. స్టేషన్ కోడ్ MPL. స్టేషన్ ఎంట్రన్స్ నేమ్ బోర్డుకి లైట్గా లేదు చూడండి. టైం 4:18 అయితే అవుతుంది. ఇక్కడేందో మళ్ళీ రైల్వే టైమింగ్ ప్రకారం అయితే రైల్వే టైమింగ్ పొద్దున్నే కాబట్టి 4 పడింది. ఈవినింగ్ అయితే 16 పడింటుంది. జనాలు అయితే జనరల్ బోగికి ఎవరు ఒక్కరుగా లేరు. మామూలు ధర్మవరం నరసాపురం బండి ఉంది కదా, దానికైతే ఫుల్ జనాలు ఉంటారు ఇక్కడ. ఇది ఇంకా పొద్దున్నే కాబట్టి ఎవరు లేరు. మీరు ఆర్స్లీల్స్ వాళ్ళన్నా ఇక్కడ దిగేస్తే మీకు ఈజీగా మదనపల్లి నుంచి బస్సు కానీ అవైలబుల్లో ఉంటుంది పొద్దున్నే. లేకుంటే ఆటోలలో అయినా పోవచ్చు. హిల్స్ 12770 మనకంటే డిస్ప్లే అవుతుంది.
మొత్తం రెనోవేషన్ అవుతాను చూడండి. స్టేషన్ మొత్తం కొట్టేసినారు. నేను ఒక 5 మంత్స్ బ్యాక్ ఏమో వచ్చిన, అప్పటి నుంచి వర్క్ అయితే జరుగుతూనే ఉంది. ఆటో చూడండి ఎన్ని ఉన్నాయి ఫుల్గా. షేర్ ఆటో ఒక్కొక్కరికి 20 రూపాయలు ఏమో ఛార్జ్ చేస్తారు అంతే. మీరు సపరేట్గా ఆటో ఏం మాట్లాడుకొని పోవాల్సిన పని లేదు. అంత వరస్ట్ అంటే చూడండి, స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద గోడకైతే పాస్ వస్తుంటారు. అట్లా వినా ఖాళీ జాగానే, ఇట్లా వినా ఖాళీ జాగానే, కానీ ఇక్కడ వస్తుంటారు. అంతా వాళ్ళు జనరల్లో నుంచి దిగిన వాళ్ళే. బాయ్ బాయ్ మదనపల్లి. నెక్స్ట్ స్టాప్ కలికిరి. కలికిరికి అయితే రీచ్ అయినాం. కలికిరి స్టేషన్ కోడ్ KCI. జనాలు అయితే ఎవ్వరు లేరు. మళ్ళీ ఇక్కడ ఎందుకు స్టాప్ చేస్తారో ఏమో అర్థమే కాదు నాకు. ఇక్కడ నుంచి పీలేరు జస్ట్ 15 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. మళ్ళీ పీలేరులో కానీ స్టాపింగ్ ఉంది, ఇక్కడ స్టాపింగ్ ఉంది. ఈరోజు మనకి ఫుల్ నైట్ అయితే నిద్ర లేదు. మధ్యలో కాసేపు ఎక్కడో తూగినట్లున్నా, అక్కడ డోను గుత్తి ఆ సైడ్ అయితే కాసేపు అయితే సీట్లోనే తూగేసిన. అందుకే మీకు మధ్యలో కొన్ని స్టేషన్లు అయితే చూపించలేకపోయినా. ఇంకా మన ఫైనల్ డెస్టినేషన్ అయిన తిరుపతికి ఇంకా 2 స్టాపులు ఉన్నాయి. ఒకటి పీలేరు, 2 పాకాల. ఇంకా తర్వాత తిరుపతి అయితే వచ్చేస్తుంది. బండి 1.5 గంట డిలేలో అయితే ఉంది. మళ్ళీ ఆన్ టైం పెడతాడు లేదో చూద్దాం. హార్న్ వేసినాడు. పదండి ఇంకా పీలేరుకి. బై బాయ్ కలికిరి. ఇక్కడ బ్రిడ్జ్ పైన పోతాం, అండర్ పాస్ వస్తుంది బస్ స్టాండ్ ముందర. మీకు రైల్వే స్టేషన్ దిగి బయట వస్తానే థియేటర్ గాని ఉంటుంది స్టేషన్ బయటే ఇక్కడ కలికిరిలో. అక్కడ లైట్ పడుతుంది, అదే బస్ స్టాండ్. వెల్కమ్ టు పీలేరు. స్టేషన్ కోడ్ PIL. ఏంది పీలేరు, మదనపల్లి, కలికిరి ఎక్కడే కానీ ప్లాట్ఫామ్ మీద జనాలే లేరు అసలు. జనరల్ బోగికి నార్మల్గా అయితే ఫుల్గా ఉంటారు తిరుపతి విఏ బండికి. ఇది నైట్లో వస్తుంది కాబట్టి మళ్ళీ అంత పొద్దున్నే ఎందుకు బస్సు పోదామనుకున్నారు. స్టేషన్లోనే కరువు అయితే కొడుతుంది. ఇంకా ఒక్క స్టాప్ ఉంది పాకాల. ఒక్కటైపోతే ఆరాంగా రూమ్ పోయి పడుకోవచ్చు. ఫుల్లో నిద్ర అయితే వస్తుంది. మొన్న పోయేప్పుడు కానీ నిద్రపోల పద్మావతి ఎక్స్ప్రెస్లో ఈ స్టేషన్లో కవర్ చేసేకి. ఇప్పుడు వచ్చేటప్పుడు మన ఊరికే రిజర్వేషన్ తీసుకొని స్లీపర్ తీసుకునేది ఊరికే వేస్ట్, పడుకునేది లేపాలి. జనరల్ తీసుకొని మాదిరిగా విండో సీట్లో కూర్చొని వీడియో తీసుకుంటా ఉంటే అది ఇంకా చాలా బెస్ట్. ఎలాగో నిద్రపోని స్లీపర్ తీసుకున్నా కానీ. ఇక్కడ చూడండి ముందర జనరల్ బోగి కానీ ఎవ్వరు లేరు. ఇక్కడ దిగితే దిగచ్చు కొంతమంది. 5:41కి పాకాలకైతే రీచ్ అయినాం. ఇంకా ఎక్కడ స్టాప్ లేదు. నాన్ స్టాప్ తిరుపతి. 10 నిమిషాలు అయింది స్టాప్ చేసి. మళ్ళీ ఇంకా ఇంతవరకు అయితే స్టార్ట్ చేయాల. ఇప్పుడే విజిల్ వేసినాడు అంటే ఇంకా హారన్ కొడతాడు. చెప్పినట్లే వేసినాడు. పదండి ఇంకా వెళ్ళిపోదాం తిరుపతికి. ఫైనల్గా అక్కడంతా లేట్ చేసినా కానీ 1 అవర్ 1.5 అవర్ డిలే అయింది ట్రైను. కానీ తిరుపతికి వచ్చేవాడికి 6:28కి అయితే పెట్టేసినాడు. యాక్చువల్గా రావాల్సిన టైము 6:25, 3 మినిట్స్ మాత్రమే డిలే అయింది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా.